తల్లికి కాటిపల్లి కానుక 4 కోట్లతో పాఠశాల రూపురేఖలు మార్పు. 6000 డ్యూయల్ డెస్క్ల పంపిణీకి సిద్ధమైన కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్. సర్కారు బడుల్లో కార్పొరేట్ వసతులు, సొంత నిధులతో విద్యార్థుల కష్టాలు తీరుస్తున్న కామారెడ్డి ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేని చూసి నేర్చుకోండి. ఎమ్మెల్యే కాళ్ళు కడిగి మీద పోసుకోండి. కబ్జాలు పెట్టే ఎమ్మెల్యేలు, కబ్జాలు పెట్టే మంత్రులు, కబ్జాలు పెట్టే మినిస్టర్లు, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేదు. ఇద్దరు సీఎంలను ఓడగొట్టిన మొగోడే పాత సీఎం, కొత్త సీఎం. ఒక్కొక్క కుటుంబానికి 50,000 వేల చొప్పున డబ్బులు పంపిణీ చేసినా కూడా ఇంతకుముందు ఒకసారి కూడా ఎమ్మెల్యే కాకుండా మొదటిసారి ఎమ్మెల్యేతోనే ఇద్దరు సీఎంలను ఓడగొట్టి చరిత్ర సృష్టించిండు. మొన్న షబ్బీర్ అలీ కామెంట్ చేస్తే వస్తే ఉరికించి కూడా కొట్టిల్లు బీజేపీ వాళ్ళు. ప్రజలలో ఉన్న మనిషి కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఇప్పుడు ఇంకో సీఎం, ఇప్పుడున్న సీఎం మళ్ళీ పోటీ చేసినా కూడా గెలవడాయన. సొంత ఖర్చులతో ఎవడైనా చేసిండే 4 కోట్లతో పాఠశాల. ఈ దుర్మార్గుడు మల్లారెడ్డి ఉంటాడు ఈడ కుత్బులాపూర్ మేడ్చల్లో. అని కుత్బులాపూర్ సూరారం మొత్తం వాందే, మేడ్చల్ మొత్తం వాడిదే. ఒక్క ప్రభుత్వ పాఠశాల అన్నా మంచిగా చేసిండు. అవాడు మంత్రిగా పనిచేసిండు పీకడానిక. ఒక్క ప్రభుత్వ పాఠశాల అన్న. మరి ఇటువంటి గొప్ప పనులు చేసుకోవడానికేమో ఇంకా మన బురద జల్లాలి ఆయన పైన. రాజకీయం అంటే అధికారం మాత్రమే కాదు, అది ప్రజాసేవకు ఒక మార్గమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరోసారి నిరూపించిండు. గ్రేట్ గిట్లా రావాలి వార్తలు. టిఫిన్ చేయకుండా ఏం కాదు, అంత కడుపు నిండుతుంది నాకైతే. నిరూపించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థుల కోసం ఆయన తన పెద్ద మనసు చాటుకున్నారు. తన తండ్రి జ్ఞాపకార్థం నెలకొల్పిన కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ ద్వారా సుమారు 4 కోట్ల సొంత నిధులతో 6000 డ్యూయల్ డెస్క్ బెంచీలను నియోజకవర్గంలోని పాఠశాలలకు అందించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. నేల మీద కూర్చునే బాధలు ఇక ఉండవు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చోట్ల విద్యార్థులు నేల మీద కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి ఉంది. ప్రభుత్వ గ్రాంట్ల కోసం ఎదురు చూడకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 4 కోట్ల వ్యయంతో అత్యుత్తమ నాణ్యత కలిగిన బెంచీలను తయారు చేయించారు. ఇప్పటికే వేలాది బెంచీలు సిద్ధం కాగా వాటిని పాఠశాలలకు చేరవేసే ప్రక్రియను వేగవంతం చేశారు. దీనివల్ల వేలాది మంది విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం, చదువుకునే అవకాశం కలగనుంది. ట్రస్ట్ ద్వారా నిరంతర సేవలు. ఎమ్మెల్యే కాకముందు నుంచే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం, అత్యవసర సమయంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం, వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు, క్రీడాకారులకు క్రీడా పరికరాల పంపిణీ చేసి యువతను ప్రోత్సహిస్తున్నారు. ఒక్క కామారెడ్డి ఎమ్మెల్యేనే 4 కోట్లు పెట్టి సకల సదుపాయాలతో మంచి బెంచ్లను తయారు చేసి తాగునీటితో పాటు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలుగా మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తుంది కదా. ఆయనను ఆదర్శంగా తీసుకొని రిమైనింగ్ 118 మంది ఎమ్మెల్యేలు అలా కనీసం 1 కోటి రూపాయలను ఖర్చు పెట్టండి రాబాయ్ మీ నియోజకవర్గాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు. అక్రమంగా సంపాదన ధ్యేయంగా మారుస్తూ ఉన్నారు. నా కొడుకు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు ఎమ్మెల్యేలు? వీడు ప్రజాసేవ చేస్తాడు, మళ్ళీ వీనికి పెన్షన్. నెల రోజులు ఎమ్మెల్యే ఉన్నా, నెల రోజులు ఎమ్మెల్సీ ఉన్నా, నెల రోజు ఎంపీ ఉన్నా వీనికి జీవితకాలం పెన్షన్. వాడి పిల్లలు చచ్చిపోయేదాకా. మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చేందుకు పెన్షన్ ఎందుకు రా నాయన? ఒక్క కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం పైన ఫోకస్ పెడితే కామారెడ్డి నియోజకవర్గంలో ఉండే సమస్యలు తీరుస్తూ ఉంటే, మరి మీ నియోజకవర్గాలలో మేము గొప్ప లీడర్లను చెప్పుకుంటున్న ఈ ఎమ్మెల్యేలంతా మరి ఇటువంటి మంచి పనులు ఎందుకో చేస్తలేర్రా? నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి ఆయనను చూసి.